రైట్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్రేట్ డిబేట్. రోజులని ఈరోజు కూడా కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఈరోజు టీడీపీ రిలీజ్ చేసిన లిస్టు తర్వాత ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పర్టికులర్గా చాలా ప్రాంతాల్లో టికెట్లు లెక్కన ఆశావాహులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, నిరసన చేయడం జరిగింది. ప్రధానంగా 4 లోక్సభ, అదేవిధంగా 9 అసెంబ్లీ అభ్యర్థుల జాబితాని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో కొంతమందికి ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశాము, పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం తీవ్రంగా శ్రమించాము, డబ్బులు కోల్పోయామని ఎవరైతే కొంతమంది నేతలు ఉన్నారో వారంతా కూడా టికెట్ దక్కకపోవడంతో ఆయన వర్గీయులు పార్టీ ఆఫీసుల పైన గొడవ చేయడం కానీ, దాడి చేయడం కానీ, ఫర్నిచర్ ఇవన్నీ కూడా దగ్ధం చేశారు. పట్లారిగా అనంతపురం అర్బన్లో, అదేవిధంగా గుంతకల్లులో, అదేవిధంగా చీపురుపల్లి టీడీపీ, గుంతకల్లు టీడీపీ, ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో అసమ్మతి రాగం బయటపడింది. పట్లారిగా అనంతపురం అర్బన్లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అధినాయకత్వంపై. ఈ విధంగా కష్టపడి చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదు, వేరే వ్యక్తికి ఇచ్చారు, అది కరెక్ట్ కాదని బలంగా చెప్తున్నారు. అదేవిధంగా గుంతకల్లు టీడీపీలో మంత్రిగా పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాం ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆలూరు నుంచి యాక్చువల్గా ఆయన లాస్ట్ టైము కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. బట్ ఈసారి మాత్రం పొత్తులో భాగంగా టీడీపీలో జాయిన్ అవ్వడం, టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి గుంతకల్లు టికెట్ ఇవ్వడం అయింది. అక్కడ జితేంద్ర గౌడ్ అని మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, టీడీపీ నేత. ఆయన వర్గీయులు కూడా చాలా అపోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఫస్ట్ గతంలో రిలీజ్ అయిన జాబితాల తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది సీనియర్లకి సీట్లు దక్కపోవడం, కొంతమందికి కష్టపడ్డా కూడా దక్కలేదని కొంతమంది అంటాం. ఈ విధంగా కూడా జరిగింది గతంలో రిలీజ్ అయిన జాబితాల తర్వాత కూడా. రైట్, మరోసారి ఇటువంటి పరిస్థితులే తలెత్తాయి. రైట్, ఇదే అంశంపై ఇటువంటి కూటమిలో మేజర్ షేర్గా ఉన్న, మేజర్ పార్టీగా ఉన్నటువంటి టీడీపీలో ఇటువంటి పరిస్థితులు నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు దారితీస్తాయి, కూటమి విజయానికి ఏమన్నా గండి కొట్టే అవకాశం ఉంటుందా, ఈ అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా పాల్గొనేందుకు రాయపాటి అరుణ గారు జనసేన నుంచి ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి బాల గురుస్వామి, అదేవిధంగా వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు ప్రధానంగా ఈరోజు ఏదైతే అనంతపురం అర్బన్లో జరిగిన తలెత్తిన అసంతృప్తి, ఆందోళన, ధర్నాలు, ఆయన వర్గీయులు ప్రభాకర్ చౌదరి చేసిన వర్గీయులు ఆందోళన తర్వాత ప్రభాకర్ చౌదరి ఏమన్నారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. రాజకీయాలకు సంబంధం అంటే అనంతపురం నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారని చెప్పారు. ఓకే, ఎందుకంటే ఎవరైనా టికెట్ ఆశించడంలో తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. నా పోరాటానికి ఒకవేళ నా వ్యయ ప్రసారాల గురించి నేను చేసిన దానికి నేను బాధపడంలే. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేశారు. చాలామంది నన్ను నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. రేపు ప్రభుత్వం వస్తుంది, తర్వాత మా కష్టాలు తీరుతాయని అధికార పార్టీలో పెట్టినటువంటి అనేక మానసిక క్షోభను భరించారు, అనేక ఒత్తిళ్లు తట్టుకున్నారు, కేసులు పెట్టారు, అక్రమంగా బనాయించారు. వ్యక్తిగతంగా నా వ్యాపారాలను కూడా క్రషర్లు కావచ్చు, గ్రానైట్ మైన్స్ కావచ్చు, అన్నీ కూడా నష్టం చేశారు. అయినా కూడా ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్లలో ఖర్చు పెట్టి హెడ్ క్వార్టర్లో పనిచేశాం. కానీ ఫలితం ఏంటి అనేటువంటిది కష్టించేవానికి దీంట్లో ప్రయోజనం లేదు, ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైంది అనేటువంటి భావన అందరిలో ఏర్పడుతోంది. ఏదేమైనప్పటికీ రేపు 10 గంటలకి, ఎందుకంటే కార్యకర్తలు చాలా అగ్రవేశాలు ఉన్నారు, నేను మాట్లాడకూడదని మాట్లాడడం లేదు. జిల్లా ఒకరికే ఇప్పుడు పురుగుల మందు దాకా ఒక అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు, తర్వాత ఒక ఆమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది, ఇవన్నీ ఒకరికి ఫిట్స్ వచ్చింది. ఈ బాధాకరమైన సంఘటనలన్నీ కొంత సద్దుమణగాల. రేపు 10 గంటలకి పత్రికా సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకోబోతున్నా. అతి త్వరలో జిల్లా వ్యాప్తంగా నేను ఈ 30-40 ఏళ్ళలో సేవ చేసిన వ్యక్తులు కానీ, లేదా నాకున్నటువంటి బంధం కానీ అందరిని కూడా పిలిపించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడి ఒక ఎట్లా అడుగు వేయాలో కూడా చేస్తాను. ఊపిరినంత వరకు ప్రజలకు దూరంగా ఉండను, రాజకీయాల్లో కొనసాగుతాం, రాజకీయాల్లోనే పోరాటం చేస్తాం. నేను కలిసే ప్రశ్నే లేదు, నాకు అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారిని ప్రాణాలకు తెగించి చాలా పనులు చేశాం ఆయన కోసం. నంద్యాల, కర్నూలు పార్లమెంటుకు పెడితే పనిచేశాం, మదనపల్లి బొమ్మంటే పనిచేశాం, తమ్మలపల్లి బొమ్మంటే పనిచేశాను, కడప సెంట్రల్ జైలు బొమ్మంటే పోయి వచ్చాను. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి పనికి ఆయన నన్ను వినియోగించుకున్నాడు. ఎందుకు? ఆయన మీద విశ్వాసంతో. చాలా ఇన్ని పనులు చేసినా కూడా ఆయన 5 ఏళ్లలో మేము 6వ ర్యాంకులో ఉన్నాం. ఈ యొక్క భవిష్యత్తు బాబు గ్యారంటీ, భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం, ఈ విధంగా అనేక రకాలుగా పార్టీని నిలబెట్టాం. నేనే కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గంలో కార్యకర్తలు ఎంతో ఆశతో సంసారాలు వదిలేసి రావాలని చెప్పి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కలిసి కూర్చొని అనేక కష్టాలు నష్టాలు పడి కేసులు పెట్టించుకొని
లాస్ట్కి ఆర్థికంగా చిదిగిపోయి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఆశల్ని అడియాసలు చేసే రీతిలో 5 ఏళ్లలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కనపడలేదా ఆయనకి? కేవలం వ్యాపారస్తులను పిలుచుకొని వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. ఎవడో పరిశీలకుని పంపితే ఆడ ఎమ్మెల్యే కూడా కాలేనోని పట్టుకొని వచ్చి మా మీద రుద్ది వాని ద్వారా నివేదికలు తీసుకొని పోతే దీని ఏమిది? రాజకీయాల రైట్. అది మాజీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ టీడీపీ నేత వైకుంఠ ప్రభాకర్ చౌదరి చాలా స్పష్టంగా చెప్తున్నారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, నష్టపోయాను, వ్యాపారాలు కూడా పక్కన పెట్టేశాను, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని నిలబెట్టాను, కీలక సమయాల్లో పార్టీకి అండగా ఉండాలని చెప్తున్నారు, బలంగా చెప్తున్నారు. అటువంటి వ్యక్తికి, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఎవరో అబ్జర్వర్లు ఎవరో వచ్చేసి పరిశీలించి పలానా వ్యక్తి అయితే బాగుండు అన్నట్లుగా ఏదో ఒక చిన్న రిపోర్ట్ ఇస్తే దాన్ని పట్టుకొని సీట్ని కేటాయించింది కరెక్ట్ కాదని ప్రభాకర్ చౌదరి అంటున్నారు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా అందరికీ నమస్తే అండి. బాలగురుస్వామి గారు, మీ పార్టీ కూటమిలో కీలక పార్టీగా ఉంది, మేజర్ షేర్ మీదే, మీ పార్టీదే. కానీ ఈ పొత్తు అలయన్స్ అంతా ఓకే అయిపోయిన తర్వాత, వరుసగా జాబితా రిలీజ్ చేస్తున్న తర్వాత జరుగుతున్న పరిణామాలను మీరు దగ్గరగా చూస్తున్నారు. ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున పలు చోట్ల ఆందోళన జరిగాయి. వైకుంఠం ప్రభాకర్ చౌదరి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ పార్టీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని చాలా సివియర్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన 5 ఏళ్ళుగా ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళుగా జనంలో ఉన్నారని చెప్తున్నారు. మీకు కనిపించలేదా? మీ పార్టీ నాయకత్వానికి కనిపించలేదా? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరి అరుణ గారికి, హనుమంతరావు గారికి, మీకు, బీఆర్కే న్యూస్ వీక్షకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే గత 5 సంవత్సరాల నుంచి చూసామంటే ప్రభాకర్ చౌదరి గారు కమిటెడ్గా వర్క్ చేశాడు. దాన్ని ఎవరు కూడా కాదనే దానికి లేదు. చాలా కమిట్మెంట్తో పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పనిచేశాడు. ఇవన్నీ కూడా వాస్తవాలే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ టికెట్ మార్చడం జరిగింది. దానిలో మరి అధిష్టానం రిపోర్టు ఏమొచ్చిందో దాన్ని బట్టి మార్చటం జరిగిందే తప్పితే ప్రభాకర్ చౌదరి గారిని తీసేయాలన్న ఆలోచన హైకమాండ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా లేదు. అయితే ప్రభాకర్ చౌదరి గారు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అభివర్ణించారు. ఆయన ఎందుకనంటే టికెట్ రాలేదు కాబట్టి 5 సంవత్సరాల్లో కార్యకర్తల కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టుకొని ఇన్ని చేసిన ఇవన్నీ మాత్రం వాస్తవాలే. అందువల్ల ఎందుకనంటే టికెట్ రాలేదన్నప్పుడు ఖచ్చితంగా ఆవేదన అనేది ఉంటుంది. ఆవేదన లేకుండా ఉంది అనేది మాత్రం అబద్ధం. ఆవేదన అనేది 100% ఉంటుంది. గురుస్వామి గారు, టికెట్ ప్రకటించక ముందు పిలిచి మాట్లాడి ఉంటే, పద్ధతిగా ఈ విధంగా చెప్పుంటే, ఇలా అనుకుంటున్నాను క్లియర్గా ఒక మెసేజ్ ఆయనకి ఇచ్చినట్లయితే ఇంత జరిగేది కాదేమో, ఈ విధంగా మీ పార్టీ అబాస్ అయ్యేది కాదేమో కదా. ఒకసారి పిలిచి ముందుగా మాట్లాడుంటే మంచిది. ఎందుకనంటే ఎవరికైనా కూడా మనోభావాలు అనేవి ఉంటాయి కాబట్టి 5 సంవత్సరాల పార్టీ కోసం కమిటెడ్గా పనిచేశాడు కాబట్టి ఒక మాట పిలిచి మాట్లాడుంటే బాగుండేది. మరి అది ఎందువల్ల జరిగిందనేది ఆలోచించాలి ఒకసారి మాట్లాడితే. ఎందుకనంటే వాళ్ళు కూడా ఒకసారి సర్దుకొని, అంటే జరగబోయేదాన్ని ముందే పరిణామాన్ని కొంతవరకు తెలిస్తే దాన్ని బట్టి ఆ ప్రకటించే టయానికి వాళ్ళు కొంత సైకలాజికల్ గా బాగుండేది. కానీ జరిగింది అనేది ఇది ఒక్కటే కాదు, అనంతపురం అర్బనే కాదు, గుంతకల్ టీడీపీలో గుమ్మనూరు జయరాంకి ఇవ్వడం వల్ల అక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అనుచరులు కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు. చీపురుపల్లిలో కళా వెంకటరావుకి ఇవ్వడం వల్ల అక్కడ కూడా ఎవరైతే చీపురుపల్లి టీడీపీకి పనిచేశారో ఆ పార్టీ నేత వర్గీయులు కూడా, ఆ నేత వర్గీయులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరు కూటమిగా ముందుకెళ్ళి ఎక్కడైతే ఇలా అభ్యంతరాలు ఎక్కువవుతున్నాయో, ఎక్కడైతే విమర్శలు వస్తూ ఉన్నాయో, ఆందోళన జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో అసలు గెలిచే పరిస్థితి ఉంటుందా? 100% గెలిచే పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నాం కాబట్టి పొత్తుల్లో భాగంగా వాళ్ళకి ఎక్కడ సీట్లు ఇవ్వాలి, మేము ఎక్కడ పోటీ చేయాలనే దాంట్లో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల వాళ్ళు త్యాగం చేశారు, ఎక్కువ చోట్ల మేము త్యాగం చేస్తున్నాము. అయితే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేయించడంలో భాగంగానే ఇవన్నీ జరిగినాయి. ఈరోజు చీపురుపల్లి కూడా ఒకసారి కానీ చూసామనంటే ఆడ సామాజిక సమీకరణాలు ఇవన్నీ లెక్కేసుకొని సీనియారిటీ పరంగా అన్ని చూసి మాత్రమే ఇవ్వడం జరిగింది.
మేము ఎక్కడైతే క్యాండిడేట్లు మార్చుకున్నామో ఆ క్యాండిడేట్లు మార్చుకున్న దగ్గర కావచ్చు, పొత్తులో భాగంగా కావచ్చు, ఎక్కడైనా సరే మేము 100కి 100% విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తాం. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎవరైతే సీట్లు కోల్పోయారో వాళ్ళందరినీ మా చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి మాట్లాడి కన్వీనియన్స్ చేసి వాళ్ళకి తగిన న్యాయం చేస్తాడు 100%. దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అందువల్ల ఎందుకంటే పార్టీలో కొన్నిసార్లు పనిచేసినప్పుడు త్యాగాలు అనేవి చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు ఎందుకని త్యాగాలు చేయాల్సి వచ్చిందంటే ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితులు కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇట్లా రకరకాలు చూస్తే రాష్ట్రం ఈ రోజు అభివృద్ధి చెందకుండా అధోగతి పాలయ్యింది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించాలి, ఉమ్మడి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలనే ఆలోచనతోటే పెట్టుకున్న పొత్తులు. దాంట్లో కొంతమంది త్యాగాలు చేశారు. కానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కలిపి కూడా అధికారంలోకి రాబోతున్నాయి. అధికారం కోసమే ఈ రోజు పొత్తులు పెట్టుకోవడం జరిగింది. కొంతమంది అభ్యర్థులకి ఇబ్బందులు కలిగాయి. వాళ్ళకి పార్టీ పరంగా 100%, 100% బాబు గారు వాళ్ళకి న్యాయం చేస్తారు. రైట్, దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు సార్. రైట్. హనుమంత్ రెడ్డి గారు, మీ పార్టీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొద్దిగా డిమాండ్ వీళ్ళకే ఎక్కువ ఉందేమో ఈ పార్టీకి టికెట్. ఎందుకంటే మీ పార్టీలో టికెట్ దక్కపోయినా పెద్దగా హడావుడి జరిగిన గొడవ జరిగినట్టుగా 1-2 సందర్భాలు మినహాయించి పెద్దగా హడావుడి లేదు. బట్ ఇక్కడ మాత్రం కొంచెం టీడీపీలో పర్టికులర్గా చాలా ప్రాంతాల్లో అయితే బాగా ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. అంటే ఆ పార్టీకి బాగా డిమాండ్ ఉన్నట్టని, ఆ టికెట్కి డిమాండ్ ఉన్నట్టుగానే భావించాలి కదా హనుమంత్ రెడ్డి గారు? హనుమంత్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టుగా ఉన్నారు, చెక్ చేసుకుని ఒకసారి. ముందుగా మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికి నమస్కారం సార్. అలా అని ఎక్కడ వాళ్ళు మాట్లాడడం లేదు. ఏదైతే టీడీపీ వాళ్ళు నమ్మించి మోసం చేశారు, మమ్మల్ని వాడుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబద్ధాలన్నీ మాతో ప్రచారం చేయించి ఈరోజు మా గొంతు కోశారు. అవి తప్పని తెలిసినా, బురద జిల్లా కార్యక్రమం అయినా కూడా మాతో చెప్పించారు. అవి తప్పని తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు టికెట్ ఇవ్వడం లేదు. ఆ టికెట్ ఇస్తారనే ఉద్దేశంతోనే మేము తప్పులన్నీ, బురద జిల్లా కార్యక్రమం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేశాం. ఎవరైతే వాళ్ళ అభ్యర్థులుగా టికెట్లు రాని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు కూడా అదే చెప్పారు. 5 సంవత్సరాల నుంచి రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా వాడుకొని, ఎల్లో ఛానల్లో ఏ విధంగా పెట్టుకొని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లారు. ఈ కార్యక్రమాల కన్నా చంద్రబాబు నాయుడు గారు నమ్మించి మోసం చేస్తారనే విషయం బీజేపీ పార్టీ అంటుంది, జనసేన పార్టీ అంటుంది, జనసేన కార్యకర్తలు అంటున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. అంటే నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారి నైజమని మరొకసారి రుజువైందనే విషయం వాళ్ళ నాయకులే, వాళ్ళ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే సుదీర్ఘమైన నిర్ణయం తీసుకుంటారు. దాని మీద ఒక ఆలోచన చేస్తారు. సామాన్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్యులకు, కార్యకర్తలకు ఏదైతే ఉపాధి కూలైనటువంటి ఈర లక్ష్మణ్కు మడకసిర టికెట్ ఇవ్వడం జరిగింది. టిప్పర్ డ్రైవర్కు వీరాంజనేయులకు టికెట్ ఇవ్వడం జరిగింది. నందిగాం సురేష్ గారికి సామాన్యులకు, ఎంపీలు, ఎమ్మెల్యేల టికెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇవ్వడం జరిగింది. అదే ప్రభాకర్ చౌదరి గారు ఏం చెప్తున్నారు, డబ్బున్న వాళ్లకు టికెట్లు అమ్ముకున్నారు, సిద్ధాంతాలతో నడవడం లేదు తెలుగుదేశం పార్టీ. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీతో అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో, అవసరం తీరిపోయిన తర్వాత బీజేపీతో, ఇలాంటి పార్టీలతో, ఎన్ని పార్టీలతో అయినా పొత్తులు పెట్టుకుంటుంది అనే విషయం వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజలు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సిద్ధాంతాలు అనేవి లేవు అనే విషయం. ఇవన్నీ వాళ్ళు గమనించాలా. వాళ్ళు ఏదో టికెట్ల కోసం కొట్టుకుంటారు కాబట్టి ఆ పార్టీకి ఏదో ఉన్నట్టు కాదు. అంటే హనుమంత్ రెడ్డి గారు వాళ్ళ ఆవేదనలో ఎవరైతే మీరు చూసారో, చీపురుపల్లిలో కావచ్చు, లేదంటేనేమో గుంతకలు కావచ్చు, అనంతపురం అర్బన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు మాట్లాడే మాటల్లో అరే ఖచ్చితంగా గెలిచే ఈ సీట్ను మనం కోల్పోయిందని ఆవేదన కనిపించలేదా? ఓన్లీ నమ్మించి మోసం చేశారని ఆవేదన కనిపిస్తుందా? అదే అనిపిస్తుందా మీకు? నేనేమంటాను సార్, నాయకునిగా ఒక పార్టీని నడుపుతా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలకు, నాయకులకు, అంతకుముందు ఒక పార్టీలో క్యాండిడేట్ గా పనిచేస్తున్న వాళ్ళకు నమ్మకం కలిగించాలా. ఆ నమ్మకం కలిగించలేనప్పుడు అంతవరకు వాళ్ళని పని చేసుకోమని చెప్పి, ఇక్కడే మీకు టికెట్ ఇస్తామని చెప్పి, మా ప్రొద్దుటూరులో అయితే టీడీపీ పార్టీలో ఉండేటువంటి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. పాపం అతనికైతే ఉక్కు ప్రవీణ్కి అయితే ప్రతిరోజు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదో చేస్తా ఉన్నాడు. ఈరోజు వరదరారెడ్డి అనే అతనికి టికెట్ ఇచ్చారు. అతను పార్టీలో కూడా లేడు.
ఈ పార్టీలు లేని వ్యక్తులకు కూడా టికెట్లు ఇస్తా ఉన్నారంటే మీ యొక్క నైతికత ఎక్కడ ఉంది అంటున్నా. మనం మన పార్టీ కోసం మన కోసం కష్టపడి కుటుంబాలను ఇబ్బందులు పెట్టుకొని ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి టికెట్లు ఇస్తే కదా. రైట్. అలా కాకుండా అలా అంటే హనుమంత్ రెడ్డి గారు అలా అంటే మీరు చెప్పిన పాయింట్ని ఒక పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా మీ పార్టీ అధినేతను కూడా మరి తప్పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది సిట్టింగ్కి ఇవ్వలేదు, పక్కన పెట్టి ఇసి రావతలేదు సార్ చాలా మంది సిట్టింగ్ని, ఎంపీలను కూడా. మీరు మంచి క్వశ్చన్ వేశారు. మేము ఏమంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలకు ఇవ్వాలనుకున్నాం. మేము మా క్యాండిడేట్లకు ఎవరైతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా భరోసా కల్పించాం. పార్టీ పట్ల వాళ్ళు ఎవరు కూడా మాకు ఎదురు మా పార్టీలో టికెట్లు ఇవ్వలేని వాళ్ళు. అంటే గతంలో బెంజి కారు మద్యం అమ్ముతా ఉన్నాడు గుమ్మనూరు జయరాం గారిని వాళ్ళే తిట్టారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి ఆలూరుకు వచ్చి రకరకాలుగా జయరాం గారి మీద మా మంత్రి గారి మీద అప్పుడు మా పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తిని రకరకాలుగా తిట్టారు. అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారని తిట్టారు. అత్యంత అవినీతిపరుడు అని చెప్పారు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ పార్టీలో చేరతానే అత్యంత నీతివంతుడు అయిపోయినాడు. ఇది వాళ్ళ సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారు అయితే అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తానని అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కుదుర్చుకొని, అలాగే బీజేపీ పార్టీ గతంలో వాజ్పేయిని లడ్లు ఇచ్చిందని చెప్పి, లేకుంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీ మీద ధర్మ పోరాట దీక్షలు చేశారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద నవనిర్మాణ దీక్షలు చేశాడు. ఎక్కడ సిద్ధాంతాలు ఉన్నాయంటున్నా. పార్టీలో టికెట్లు ఇవ్వడంలో కానీ పొత్తులు పెట్టుకోవడంలో కానీ దేంట్లో అయినా ఎక్కడైనా సిద్ధాంతాలను బట్టి ఫాలో అవుతున్నాడు. ప్రజల కోసం కాదు. తాను జైలుకి వెళ్ళకూడదు కాబట్టి ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకోవాలి. తాను ఓడిపోతానని తెలిసినా ఏదో ఒక రకంగా బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలా. గతంలో వాళ్ళు పొత్తులకు విడిపోయిన తర్వాత కొన్ని హనుమంత్ రెడ్డి గారు చెప్పి 2019 ఎలక్షన్ల ముందర ఒక్క మాట, హనుమంత్ రెడ్డి గారు గెలుపు గుర్రాలకే మీ పార్టీ అధినేత టికెట్లు ఇస్తున్నారని మీరు చెప్తున్నారు. అవును, అదే ప్రాస్పెక్ట్ లో అదే కోణంలో వీళ్ళని ఎందుకు ఆలోచించలేదు? గెలుపు గుర్రాల కోసం వీళ్ళు కూడా మార్చారేమో. నేనేమంటా అంటే ఇవ్వచ్చు, గెలుపు గుర్రాలకి ఇవ్వచ్చు, కానీ వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకి చెప్పాలి కదా అంటున్నా. చెప్పకుండా ఎవరికంటే వాళ్ళకి త్యాగం చేసి వాళ్ళకి అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము, నేను మాత్రం సేఫ్ గా ఉంటాను, ఎవరేం పోయినా సరిపోతుందని చెప్పకూడదు కదా. వాళ్ళకి నమ్మకం కలిగించాలి కదా. వాళ్ళు బాగా మాట్లాడకుండా ఉండింటే మీరు నేను ఈ రోజు మాట్లాడే అవకాశమే లేదు కదా. ఈ సమస్య మీద మాట్లాడుతున్నామంటే ఉండండి. మీరు నేను దాని గురించి అడుగుతున్నామంటే అక్కడ సమస్య ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. సమస్య లేకుండా వాళ్ళకి భరోసా కల్పించింటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని అంటున్నా. రైట్. వాళ్ళకి భరోసా కల్పించలే. రైట్. బాలగురుస్వామి గారు కల్పిస్తే కదా. నమ్మించి మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళ నాయకులు కూడా ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దాని కదా మనం గుర్తించాల్సింది. బాలగురుస్వామి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని నైజాన్ని వాళ్ళు బయట పెడతా ఉన్నారు. దాన్ని తప్ప కాదా కరెక్ట్ అనేది వాళ్ళు జస్టిఫై చేయాలి. ప్రజలు అనుకుంటా ఉన్నారు వాడుకొని వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మేమన్నది కాదు. వాళ్ళు ఎవరైతే ఇంతవరకు వాడుకున్నారో, వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేశారో వాళ్ళు అంటున్నారు ఆ విషయం. మేము మాట్లాడేది ప్రజలకు మోసం చేశాడు, 2014 ఇచ్చిన మేనిఫెస్టోను పక్కన పెట్టేశాడు, ప్రజలకు సంపూర్ణ రుణమాఫీ చేస్తాడు, రైతు రుణమాఫీ చేస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, దీనికన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మేము ప్రజలకు వివరిస్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో, గతంలో 2019 ఎలక్షన్ల ముందర ఏమి హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. మా పార్టీ వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంచి జరిగితేనే ఓటేమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్, నేను చేసినది నచ్చితే ఓటేమని అడగమని చెప్పండి. మనం ఎక్కడ కాదని చెప్పలేదు కదా. రైట్. బాలగురుస్వామి గారు, నమ్మించి మోసం చేయడం మీ పార్టీ అధినేత నైజం అనేది వైసీపీ వాదన. కొంత మీ పార్టీకి సర్వ్ చేసినటువంటి ప్రభాకర్ చౌదరో లేదా మరొకరు కూడా అదే మాట చెప్పినట్టుగా అర్థమవుతుంది. కొద్దిసేపు క్రితం మనం విన్నాం కూడా. ఇప్పుడు ఒకటి సార్, మా నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్టీ పెట్టిన డే 1 నుంచి నెల్లూరు జిల్లాలో ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు రాకముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో నడిచాడు. అటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారాన్ని కూడా వదిలేసి నమ్మించి మోసం చేశాడని చెప్పేసి
బయటకు వచ్చాడు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గుండెలు చీల్చుకుంటే సార్ ఒక నిమిషం ఆగండి సార్, మీరు రైట్ రైట్ హనుమంత్ రెడ్డి గారు స్పీక్ వన్ బై వన్. హనుమంత్ రెడ్డి గారు లెట్ హిమ్ స్పీక్. మీరు ఆగండి, మీరు హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్ చేయాలి. సమాధానం చెప్తా, మీరు ఆగితే నేను సమాధానం చెప్తా, మీరు ఆగితే నేను సమాధానం చెప్తా. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. మీరు ఆగండి, హనుమంత్ రెడ్డి గారు మీరు ఆగండి. హనుమంత్ మీకు రెడ్డి సమయం ఇచ్చాను కదా. చెప్తా, మీరు చెప్పారు దానికి నేను సమాధానం చెప్తా. రైట్ రైట్ మేక్ యువర్ పాయింట్. ఈ రోజు అధికారంలో నుంచి బయటికి ఎందుకు వచ్చాడు? అధికారంలో నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి ఎందుకు వచ్చాడు? ఆనవ రామారాయణ రెడ్డి బయటికి ఎందుకు వచ్చాడు? ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతోటి బయటకు వచ్చి నడిచింది నెల్లూరు జిల్లా మేకపాటి సోదరులు. వాళ్ళు బై ఎలక్షన్ లో మళ్ళా వచ్చి గెలిచారు. ఫస్ట్ గెలిచింది వాళ్ళిద్దరు మేకపాటి సోదరులు. అటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా మిమ్మల్ని ఏం మాట్లాడాడు మీకు తెలీదా? ఇవన్నీ మాట్లాడే అర్హత మీకు లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కాదులే, మిమ్మల్ని కాదు హనుమంత్ రెడ్డి గారు మిమ్మల్ని కాదు, మీ పార్టీని జగన్మోహన్ రెడ్డి నిన్ను కాదు, మిమ్మల్ని అన్నది. ఆ వీడియోలో ఒకసారి చూడండి. ఇంకపోతే హామీల గురించి మాట్లాడారు సార్, హామీల గురించి మాట్లాడారు. మీరు పిఆర్సీ గురించి ఏం మాట్లాడారు? వారం రోజుల్లో అనా నేను చేసేస్తానా, వారం రోజుల్లో పిఆర్సీ ఇస్తానా అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? మద్యం ఎవరిలో పారుతుంది, స్కూల్స్ దగ్గర పెట్టారు, మద్యాన్ని నేను సంపూర్ణంగా నిషేధిస్తాను, సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి ఓట్లు అడుగుతానన్నాడు. మీరు నిజాయితీ ఉంటే మీరు అసలు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి వీడియో ఒకసారి చూడు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను వచ్చి ఓట్లు అడుగుతానన్నాడు. ఈ రోజు ఓట్లు అడిగే అర్హత, నైతిక హక్కు వైఎస్ఆర్సీపీకి లేదు. ఒకసారి గమనించండి. హామీలు నెరవేర్చారంటున్నారు. ఏం హామీలు నెరవేర్చారు? ఈ రోజు బీసీ సప్లాన్ నిధులు ఎటుపోయినాయి? బీసీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 672 మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఈ 56 కార్పొరేషన్లు ఇచ్చారు, రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదు. జనరల్ గా అందరికి వచ్చే మీ నకిలీ రత్నాలు కొంతమందికి ఇచ్చారు తప్పితే బీసీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, బీసీ సప్లాన్ నిధులు కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, సప్లాన్ నిధులు కావచ్చు, ఇవన్నీ ఎవరు తిన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంకపోతే నమ్మించి మోసం చేశారన్నా అబద్ధాలు అనేది అసలు మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఒలించినట్టుంటది. ఇంకొకటి పోతే మా పార్టీలో టికెట్ల గురించి మీకు అనవసరం. ఎందుకనంటే మీకు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. అయ్యా దేవుడా, మేము తప్పించుకున్నాం, ఈసారి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టకుండా మాకు టికెట్ ఇవ్వలేదు, ఈ ఊబిలో నుంచి మేము తప్పించుకున్నాం, అయ్యో రామచంద్ర అని చెప్పి మీ అభ్యర్థులు పారిపోతున్నారు. కాబట్టి మీకు డిమాండ్ లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సిద్ధాంతాలు అన్నారు. ఒక్కసారి ఆలోచించండి. సిద్ధాంతాల గురించి మీరు చెప్తే అది ఎలా ఉంటుందంటే ఇంకా అది మీకే వదిలేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. సిద్ధాంతాలు లేని పార్టీ భారతదేశంలో సోదరా, సిద్ధాంతాలు లేని పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆలోచించండి సార్. హనుమంత్ రెడ్డి గారు, ఎందుకనంటే సిద్ధాంతాల గురించి మాట్లాడే హక్కు మీకు లేదని ఎందుకు చెప్తున్నానంటే, బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయమ్మ గారు ఎన్ని మాటలు అన్నాడు? అటువంటి అన్ని మాటలు అన్న బొత్సాన్ని తీసుకొచ్చి మీరు టిక్కెట్ ఇచ్చి, వాళ్ళ తమ్ముడికి టిక్కెట్ ఇచ్చి తీసుకొచ్చి కేబినెట్ లో సహచర వ్యక్తిగా కూర్చోబెట్టుకున్నారు. మాట్లాడితే ప్రభాకర్ చౌదరి అన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు అంటాడు. అసలు మిమ్మల్ని మీ అభ్యర్థులు తిట్టిన తిట్లతో పోల్చుకుంటే మా వాళ్ళు నైరాంశీలు ఉన్నారు, గెలుస్తున్నాము, అధికారంలోకి వస్తున్నాం కాబట్టి మాట్లాడటంలో సహజం. దాని గురించి ఇంకొకటి మాట్లాడుతున్నారు. గుంటూరులో మాకు డిమాండ్ ముగ్గురు పోటీ పడుతున్నారు. అది ఒక్కసారి ఆలోచించండి. అంతే తప్పితే ఇవన్నీ ఏమి కాదు. హనుమంత్ రెడ్డి గారు, మీరు ప్రశాంతంగా ఉండండి. మేము కూటమి అధికారంలోకి రాబోతుంది, చెప్పినట్టు మేము చేయబోతున్నాం. మీరు మాత్రం పోటీ చేసే అర్హతను కోల్పోయారు. రాయపాటి గారు పొత్తులో హనుమంత్ రెడ్డి మీకు అవకాశం ఇస్తాను. హనుమంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. రాయపాటి అరణ్య గారు, పొత్తులో జరుగుతున్న పరిణామాలని మీరు చూస్తూనే ఉన్నారు. రీసెంట్గా కూడా ఈరోజు కూడా జరిగిన పరిణామాలు కూడా మీరు చూశారు. ఇవి ఏవైతే జరుగుతున్నాయి, ఆందోళనలు, అసంతృప్తులు, వీళ్ళంతా కూడా కొంచెం వ్యతిరేకంగా మారి ఏదైనా తేడా జరుగుతుందో మీ కూటమి లక్ష్యం నెరవేరడానికి ఇది ఒక అడ్డంకులు ఏమనుకుంటున్నాను? ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ మీకు నమస్కారం సార్. రాజకీయాల్లో అలాగే రాజకీయ పార్టీల్లో పనిచేసిన అందరికీ టికెట్లు ఇవ్వడం అనేది ఏ పార్టీకి సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్క సానుకూలత, అలాగే ఆపోజిట్ పార్టీ అభ్యర్థి యొక్క బలాబలాలు, వీటన్నింటిని బేస్ చేసుకొని
గెలిచే అభ్యర్థి అని భావించి చేయించుకున్న సర్వేలను బట్టి ఇచ్చే టికెట్లు ఉంటాయి తప్ప పనిచేసిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ రాజకీయాల్లో నడవదు, ఏ పార్టీకైనా నడవదు. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది టికెట్లు ఇస్తా అన్న వాళ్ళకి ఇవ్వలేకపోయింది. అందులో భాగంగానే మిగతా టీడీపీ, బీజేపీ, జనసేన కూడా ఇస్తా అనుకున్న అభ్యర్థులకు ఇవ్వలేకపోయారు. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచేమో సైలెంట్ గా ఉంటున్నారు. ఎందుకంటే ఎట్లాగో ఓడిపోతారు వీళ్ళు, అధికారంలోకి రారు కాబట్టి ఇప్పుడు టికెట్ రాకపోవడం మనకు మంచిదే, ఇందులో డబ్బులు మిగిలింది, శ్రమ మిగిలింది, ఈ టార్చర్ తట్టుకోలేము మనం అన్న కాన్సెప్ట్ లో వైసీపీ పార్టీ నుంచి జస్ట్ ఏవో ప్రెస్ మీట్లు పెట్టి ముసలి కన్నీళ్లు కార్చి ఏం జరిగినా సరే మేము పార్టీ అంటే ఉంటామని చెప్పేసి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేసి బ్యాక్ ఎండ్ లో మాత్రం టీడీపీ అధ్యక్షులు అలాగే జనసేన అధ్యక్షులు బీజేపీ పార్టీలో ఉన్న పెద్దలతోటి మంతనాలు జరుపుకుంటున్నారు. ఆఫ్టర్ గెలిచిన తర్వాత పార్టీలోకి రావడానికి ముందస్తుగా బాటలు వేసుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. టీడీపీ నుంచి, జనసేన నుంచి, అలాగే బీజేపీ నుంచి అంత స్థాయిలో ఉండదు. టీడీపీ, జనసేన నుంచి అసమ్మతి స్వరాలు ఎందుకు బయటికి వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు పార్టీ రేపు కూటమి అధికారంలోకి వచ్చింది, కంపల్సరిగా ఈ వేవ్ లో ఎట్లాంటి వ్యక్తి నేను టికెట్ తీసుకున్నా సరే నేను గెలిచేస్తాను ఈ వేవ్ లో అన్న ఒక కాన్ఫిడెంట్, ఒక థాట్స్ ప్రతి అభ్యర్థులు ఉన్నాయి ఈ రెండు పార్టీల నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి అధికారంలో లేకపోయినా ఈ 5 ఏళ్ల నుంచి టీడీపీలో కానివ్వండి, ఈ 10 ఏళ్ల నుంచి జనసేనలో కానివ్వండి, పార్టీలో మేము నిలబడున్నాము, మా టైం ని, మా డబ్బుల్ని, మా ఎఫర్ట్స్ ని వెచ్చించాం కాబట్టి మాకు టికెట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది వేవ్ కరెక్ట్ గా రేపు కూటమి 100% అధికారంలోకి వచ్చింది. ఈ వేవ్ లో టికెట్ ఇస్తే మాకు మేము గెలవగలము, ఎట్లా ఉన్నా సరే చిన్నపాటి లోపాలు సర్దుబాట్లు ఉన్నా సరే ఈ వేవ్ లో కొట్టుకుపోయి గెలిచేస్తాము అన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇప్పటి వరకు ఊహించుకున్నారు. బట్ అనుకోని పరిస్థితుల్లో చేయించుకున్న సర్వేలు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గురించి అలాగే మన పార్టీ అభ్యర్థి గురించి బలాబలాలు, స్థానికంగా ఉన్నటువంటి సానుకూలత, కొన్ని అంశాలను బేరీజ్ వేసుకొని చూసుకున్నప్పుడు కొంతమందికి టికెట్లు ఇవ్వలేకపోయారు, ఈ రెండు పార్టీలు టికెట్లు ఇవ్వలేకపోయారు. ఇవ్వలేని పక్షంలో ఇప్పటి వరకు ఊహించుకొని క్యాడర్ కూడా నాదే టికెట్ అని చెప్పుకున్న అభ్యర్థులు డెఫినెట్ గా ఈ మాత్రము నిరసన అనేది తెలియజేయకపోతే క్యాడర్ ని సమాధానం పరచుకోలేరు. ఫస్ట్ విషయం. రెండోది, ఇక్కడ ఇంకొక రూపాయికి రెండో వైపు నాణ్యం ఏముండిద్ది అంటే ఇప్పుడు ఎంత స్థాయిలో గట్టిగా తమ నిరసనని తెలియజేస్తేనే రేపొద్దున అధికారంలోకి వచ్చాక కనీసం మమ్మల్ని గుర్తించుకొని లేదా ఇప్పుడు మమ్మల్ని పిలిచి మాట్లాడి చల్లగొరిచి రేపొద్దున ఏదైనా నామినేటెడ్ పోస్ట్ లైక్ అట్లాంటివి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేము సైలెంట్ గా ఉంటే మమ్మల్ని పట్టించుకోరు ఇంకా అన్న కాన్సెప్ట్ ఏ నాయకులైనా ఉంటది. దానిలో భాగంగానే ఇట్లాంటి నిరసనలు అనేవి ఈ రకంగా జరుగుతున్నాయని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాము. ఇవి ఏమి ఇవాళ కొత్త, ఈ ఎలక్షన్ కొత్త కాదు, ఈ రాష్ట్రానికి కొత్త కాదు, ఈ పార్టీ అరుణ్ గారు కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తే చాలా స్ట్రాంగ్ గా చెప్తారు. అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మా చుట్టూ మేము జనాల్లో ఉంటున్నాం సార్. మేము బస్సుల మధ్యలోనూ పరదాల మధ్యలో వెళ్ళట్లేదు, మేము జనాల్లోనే ఉంటున్నాం 100%. పరదాల మధ్యలో ఉండే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉండే మాకు ప్రజల నాడేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని మేము డైరెక్ట్ గా వాళ్ళని ఇంటరాక్ట్ అయినప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రజల మధ్యలో మాకు తెలుస్తుంది సార్ ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చింది అని. రైట్. హనుమంత్ రెడ్డి గారు, ఇందాక బాలగురుస్వామి గారు ఒక పాయింట్ రైట్ చేశారు. మద్యపాన నిషేధం కంప్లీట్ చేసిన తర్వాతే ఓటు అడుగుతామనే ఒక పాయింట్ని అదైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆ మాట అయితే ఖచ్చితంగా అన్నారు, పూర్తిగా నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతామని. కానీ అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు, అవునా కదా? ఇది ఒప్పుకోవాలి మీరు ఖచ్చితంగా. మీ సంక్షేమం ఇదంతా ఒక ఎత్తు పక్కన పెట్టేసేయండి. 2019 ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మీ బీఆర్కే న్యూస్ లోనే వేయండి. దశల వారి మద్యపాన నిషేధం ఏదైతే ప్రతి ఊర్లో ఏదైతే బెల్ట్ షాపులు పెట్టారో ఆ బెల్ట్ షాపులన్నీ తీసేస్తాం, దశల వారి మద్య నిషేధం చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే వాటర్ బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచుతామని చెప్పాము. వీళ్ళు ఏం చెప్తున్నారు? నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ప్రతిపక్ష నేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏం చెప్తా ఉన్నారు? నాణ్యమైన విద్య ప్రజలకందరికి అందించాలి, పేదవారికి అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలి. ఇది మా కాన్సెప్ట్. వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు అదే చెప్పుకొని అడగండి. విద్యా వైద్యం మళ్ళీ చెప్తారు కానీ మద్యం మీద చెప్పండి సార్. హనుమంత్ రెడ్డి గారు, మద్యంది చెప్పండి, విద్యా వైద్యం టాపిక్ డైవర్ట్ చేయొద్దు సార్. టాపిక్ డైవర్ట్ చేయొద్దు, మీరు టాపిక్ డైవర్ట్ చెయ్యొద్దు. బీఆర్కే న్యూస్ లో చూపించండి అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు చూపించండి, నేను దానికి తల వంచుతా. 5 ఏళ్ళు తన టర్మ్ పూర్తయ్యే లోపల ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు హనుమంత్ రెడ్డి గారు. 5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యే లోపల నిషేధిస్తామని అయితే అన్నారు ఖచ్చితంగా, నో డౌట్. దశల వారీగా అయి ఉండొచ్చు, కానీ 5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యే లోపల క్లోజ్ చేస్తామన్నారు. అదైతే వాస్తవమే, నిషేధిస్తామన్నారు. నేను పంపిస్తాను.
నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్పీచ్ పంపిస్తాను, మీరు వినండి, తర్వాత మాట్లాడండి. ఇదే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే ఇలాగే ఉంటుంది. వాళ్ళకి అనుకూలమైన ఏం చెప్పారు సార్ హనుమంతరావు గారు? మీకు కూడా ఉంది కదా, మీకు సాక్షి ఛానల్ పేపర్ రెండు ఉన్నాయి కదా సార్ హనుమంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తే మీకు రాజకీయాల మీద అవగాహన లేదు లాగుంది. ఎందుకనంటే ప్రతిపక్ష నేతకి ఏం మాట్లాడాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు ఏం విన్నారో నాకైతే తెలియట్లా. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాము అన్నాడు. మరి ఏది మద్యపాన నిషేధం చేశాకే వచ్చి ఓట్లు అడుగుతాం అన్నాడు. దశల వారి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి మద్యం మీద ఇప్పుడు మీరు చెప్పింది అడుగుతున్నాం. మేము ఫస్ట్ మీరేం చెప్పారో దాని గురించి అడుగుతున్నాము. దానికి ఆన్సర్ చెప్పండి. చెప్పలేకపోతే తప్పు ఒప్పుకోండి. మేము చేయలేకపోయాం సార్ అని తప్పు ఒప్పుకోండి. అంతేకాని వినండి, మీరు చేయకపోతే ఓట్లు అడగమని చెప్పారు కదా మీరు. ఇప్పుడు మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఓట్లు అడగమని చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? వినండి సార్, చెప్పు. మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం మేము ఎక్కడా చెప్పలేదు, దశల వారి మద్యపాన నిషేధమే చెప్పాము. మేము ఆ మాట మీద ఉన్నాం. ఉండండి, నేను పూర్తిగా చెప్పిన తర్వాత వినండి. మీరేం చెప్తున్నారు? నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇస్తామంటున్నారు. మేమేం చెప్తా ఉన్నాం? మేము నాణ్యమైన మద్యం కాదు, మద్యమే దాని గురించి పక్కన పెట్టేసేయండి, నాణ్యమైన విద్యా వైద్యం అందిస్తాము, ప్రజలకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తామని మేము చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వ విధానం అది. మీ ప్రభుత్వ విధానం, మీరు కూటమి యొక్క విధానం ఏంటి? నాణ్యమైన మద్యం అందిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. హనుమంత్ రెడ్డి గారు ఆ మాట అంటానికి కారణం కూడా ఉంది. హనుమంత్ రెడ్డి గారు అసలు నాణ్యమైన మద్యం లేకుండా మీ మద్యం తాగి చాలా మంది చచ్చిపోతున్నారు సార్. ఈ రోజు ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీస్తే చచ్చిపోయిన వాళ్ళలో మందు బాబులు అందరి. అవును, పొత్తు పెట్టుకుంటే మా పొత్తుతో మీకేం పని? మేము పొత్తు పెట్టుకున్నాం సార్. నీకు పని ఉంటుందా? ఎందుకు విడిపోయారు? ఎందుకు? మాకు అవసరం కాకుండా ఎవరికి ఉంటుంది? నీకేమవసరం? మా పొత్తుతోటి నీకేమవసరం? రైట్ మీకేమవసరం అంటున్నా. ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. నువ్వు డిబేట్ లో ఒకేసారి ఇద్దరు మాట్లాడొద్దు. అసలు మా పొత్తు గురించి నీకు అవసరం లేదు. ప్లీజ్. మా పొత్తు గురించి మాట్లాడాల్సిన నైతిక హక్కు నీకు లేదు. మా పొత్తు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. హనుమంత్ రెడ్డి గారు నీకెందుకు? పొత్తు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదేమో మీరు. హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు మా పొత్తుతో రాజకీయ వ్యూహాల్లో భాగంగా వాళ్ళ ఎత్తుగడల్లో వాళ్ళ భాగంగా వాళ్ళు కలిసి వస్తున్నారు. మా పొత్తుతో నీకు అవసరం లేదు. అవును, నువ్వు కూడా కమ్యూనిస్ట్. రైట్ ఉంటే ఇప్పుడు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇద్దరు ఒకేసారి మాట్లాడొద్దు. టీడీపీ జాబితా రిలీజ్ అయిన తర్వాత చెలగిన అసంతృప్తులు, తాజా రాజకీయ పరిణామాలు బయటపెట్టి కొనసాగిస్తున్నాం. రాయపేట అరుణ్ గారు, ప్రభుత్వం చాలా చేసాము, సంక్షేమం చేసాం, ఎన్నిసార్లు బట్టలు నొక్కాం, మా సంక్షేమం అందితేనే, మేము చేసిన పనులు నచ్చితేనే ఓట్లు వేయమని చాలా కాన్ఫిడెన్స్గా అడుగుతుంది. బట్ అటువంటి పరిస్థితి మీ వైపు ఉందా? సార్, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేవి మనం యూజ్ చేసుకునే సోర్సెస్ ని బట్టి ఎలాగా ఇంపాక్ట్ చూపించగలం దాన్ని బట్టి ఉంటుంది సార్. ఏ ఫ్యాక్టర్ అయినా సరే క్లియర్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మేము ప్రజలకి ఏం చేస్తాము అని చెప్పేదాంతో పాటు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తామని ఏం చేయలేదని చెప్పేదానిలో కూడా మేము సక్సెస్ సాధించాము. ప్రభుత్వం ఏం అనేది కూడా ప్రజలే ముందు మాకు చెప్తూ ఉన్నారు క్లియర్ గా. ఇందాక హనుమంత్ రెడ్డి అన్న మాట నాకు డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నాను. జనరల్ గా యాజ్ ఏ పార్టీని పక్కన పెట్టేసండి, యాజ్ ఏ మహిళగా అడుగుతున్నాను. జనరల్ గా మనం ఏదైనా ఒక దోమ కుట్టి ర్యాష్ వస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, అది కంప్లైంట్ గా. బట్ బాడీ అంతా ర్యాషెస్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కంప్లైంట్, అది చూయించుకోవాలి అని చెప్పేసి, దాన్ని బాగు చేయమని చెప్పేసి మనం వెళ్తాం. అట్లాగా స్టేట్ లో కూడా మద్యానికి విపరీతంగా బానిసలైన వాళ్ళటువంటి భార్యలు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ప్రతి ఊర్లో కూడా పాదయాత్రలో మద్య నిషేధం చేయండి, మా కుటుంబాలు గుల్లైపోతాయి, మా భర్తలు తాగి ఆరోగ్యాలు పాడవుతాయి, మా జీవితాలు పాడవుతాయి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ రోజు వీళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, మద్యం ధరలు పెంచితే తాగడం తగ్గిస్తారు, దశల వారీగా నిర్మూలిస్తామన్నాము, ఆ దశల్లో భాగంగా మద్యం ధరలు పెంచామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. బానిసైన వ్యక్తి ధరలు పెంచితే అప్పుడు దాకా పనిచేసిన డబ్బులు మొత్తం కొంత ఇంట్లో నుంచి కొంత తాగేవాడు మొత్తం ఇచ్చేసి తాగేసి వెళ్తాడు. అవి సాలకపోతే పక్కోడు జేబు కొట్టి తాగే పనిలో ఉంటాడు తప్ప, ధరలు పెంచితే బానిసైన వ్యక్తి ఎలాగా మద్యం మానుతాడు? మీ కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేయడంలో ఇదే ప్రధానంగా. మీరు చాలా మంది వైసీపీ ఈ విషయాన్ని రియాక్ట్ అవ్వలేకపోతుంది, కానీ ప్రజల్లో పూర్తిగా మహిళల నెగిటివ్ వెళ్ళిన విషయం ఇదే.
మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చెయ్యకపోగా రేట్లు పెంచాడు. ఇంతకు ముందు కూరకనే డబ్బులు ఇచ్చాడు, మా భర్తలు వాళ్ళ కూర కూడా ఇవ్వకపోగా మేము పని చేసుకున్న డబ్బులు కూడా పీక్కెళ్ళి తాగేస్తున్నారని చెప్పేసి మహిళలకు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. చేసే పని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా దాన్ని ఇంకా తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేశారు వీళ్ళు చాలా కుటుంబాలని. అది వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అట్లాగే ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి. ఇస్తే ఏ శాఖలో ఎన్ని రిక్రూట్మెంట్లు జరిగాయి, ఏ శాఖకి సంబంధించి ఎన్ని ఖాళీల్ని ఈ ప్రభుత్వం ఏ క్యాలెండర్ లో రిలీజ్ చేసింది చూపించగలిగితే, ఆర్టీసీ ఆల్రెడీ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ కింద ఉన్న ఆర్టీసీని రెగ్యులరైజ్ చేసి దాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు చెప్పి చూపించుకుంటుంది. అది ఎలా అవుతుంది? పైగా ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థలు ప్రతి ఊర్లోనూ ఉంటే దానికి సంబంధించి సమాంతరంగా ఒక వ్యవస్థను స్థాపించి ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు సచివాలయ వ్యవస్థను పెట్టి ఇవే జాబులు ఇవి కూడా క్రియేట్ చేసామంటుంది. మళ్ళీ ఇంకొక వెర్షన్ ఏం మాట్లాడుతుంది అంటే వాలంటీర్ జాబులు, వాలంటీర్లు జీతాలు పెంచబడినప్పుడు మీరు ఉద్యోగాలు సేవ అంటుంది, మనం ఉద్యోగాలు ఏంటి అన్నప్పుడు వాలంటీర్ ఉద్యోగాలు చూపిస్తుంది. ఇవన్నీ సామాన్యుడు గమనించట్లేదు అనుకుంటున్నారా వీళ్ళు? ఈ రకంగా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్ని విస్మరించారో వీళ్ళకి తెలుసు. కానీ 99% చేసామంటారు. 99% లో పోలవరం ఉంది, ఆ రోజు వీళ్ళు పూర్తి చేస్తామన్న వాటిలో. ఇవాళ పూర్తి చేసిన వాటిలో ఉందా? రాజధాని ఉంది, ఆ రోజు వీళ్ళు ఇచ్చిన హామీలు ఈ రోజు పూర్తి చేసిన వాటిలో ఉందా? 1,00,000 ఉద్యోగాలు ఉంది, ఆ రోజు ఈ రోజు పూర్తి చేసిన వాటిలో ఉందా? మెగా డిఎస్సీ ఉంది, ఆ రోజు ఇవాళ పూర్తి చేసిన వాటిలో ఉందా? ఇలా 1 కాదు 2 కాదు 100 హామీలు. ధరల పెరుగుదల కంట్రోల్ చేస్తామన్నారు, ఇవాళ ఉందా? ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచుంటారు సార్? గత ప్రభుత్వాలు ఎప్పుడు పెంచిన విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత 7 సార్లు కరెంటు బిల్లు పెరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ప్రజలకు జరిగిన నష్టమే. ఇవి చాలా ప్రతిపక్షాలు బలంగా జనాల్లోకి వెళ్ళడానికి. ప్రభుత్వం యొక్క వైఫల్యమే వాళ్ళు మాకు ప్రధాన ఆయుధం, మా గెలుపు. ఇది వీళ్ళు తెలుసుకోకపోగా కూడా ఇంకా ప్రజలు నమ్ముతున్నారు. పిచ్చోళ్ళని చేద్దామని చెప్పి పేపర్ల ద్వారా, సిద్ధమైన బ్యానర్ల ద్వారా, బస్సు యాత్రల ద్వారా చేద్దామంటే ప్రతి ఇంట్లో ప్రత్యక్షంగా సరఫరా అవుతున్న బాధితుడు ఉన్నప్పుడు వీళ్ళు సిద్ధం బ్యానర్లు ఎవరు నమ్ముతారు సార్? హనుమంత్ రెడ్డి గారు మీరు మీరు సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాము, అన్నీ చేసాము, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని బలంగా చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు అది చెప్పుకోవాలి, కానీ వాళ్ళు ఏదో కూటమిగా కలిసి వస్తున్నారు, ఒక సింగిల్గా పోరాడలేకపోతున్నారు. ఈ మాటలు మీకు మీ పార్టీకి కరెక్ట్ కాదేమో. ఎవరు ఎత్తుగడ వాళ్ళది, ఎవరి రాజకీయ వ్యూహం వాళ్ళది కదా. ఇప్పుడు మీరు మమ్మల్ని వాళ్ళు ప్రశ్నించారు, గతంలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయం ప్రజలకు మేము వివరించాలి సార్. నేను చేసిన అభివృద్ధి చేసింది చూపిస్తా ఉన్నాం. ఏదైతే ఇందాక రాయపాటి అరుణ గారికి మరి ఎంతవరకు చదువుకున్నారో నాకైతే తెలియదు, కానీ మేము ఒక వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఊర్లో పర్మనెంట్ బిల్డింగులు కట్టించి ఏ ఊరికి వెళ్ళినా అభివృద్ధిని చూపిస్తా ఉండేది మేము. నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేసింది మేము, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది మేము, ఏదో హాస్పిటల్ని అభివృద్ధి చేసింది మేము, హాస్పిటల్లో 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచింది మేము, ఆరోగ్యశ్రీలో 3,300 జబ్బులకు కల్పించింది మేము చేసింది చెప్తా ఉన్నాం. గతంలో వీళ్ళు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న గారు మీరు నమ్ముకున్నారు కదా, మీరు నమ్ముకున్న సిద్ధాంతమే. మీరు ఏదైతే మద్యం గురించి మాట్లాడుతున్నారో ఆ మద్యం మీదనే మీరు ఓట్లు అడగండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మద్యం తాపిస్తామనే విషయమే చెప్పుకొని ఓట్లు అడగండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు మహిళల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో నాణ్యమైన మద్యం, మేడం అన్న గారు అన్న ఒక మహిళగా ఉండి నాణ్యమైన మద్యం ప్రజలకు అందిస్తా ఉంటారు, అందించండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము మద్యం దేవాలో పెట్టుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నారు మీకు ఎవరు చెప్పారు? అరుణ గారు వినండి, మీరు మాట్లాడేటప్పుడు మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నా బురద జల్లే కార్యక్రమం మీరు చెప్తా వినండి. మీరేం మాట్లాడారు? ఉద్యోగాలు లేవన్నారు, 1,30,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఇదెందుకు అంటే మీకు 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? సినిమాలు తీసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది రాజకీయాల గురించి? మీరు మాట్లాడుతూ ఉన్నారు వచ్చి, మీకు రాజకీయాలు ఏం తెలుసు? ఆ మాట కరెక్ట్ కాదేమో హనుమంత్ రెడ్డి గారు. సినిమాలు తీసుకునే వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుస్తుంది కరెక్ట్ కాదేమో. ఎన్టీఆర్ ఏం చేశారు అందరికీ తెలిసిందే కదా. హనుమంత్ రెడ్డి గారు మీరు వేరే ట్రాన్స్ లో ఉన్నట్టున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? తప్పుడు మాటలు ఎవరు మాట్లాడట్లేదు. మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోండి. ఫస్ట్ మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోండి. ఎందుకంటే డిబేట్ లో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడటం నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడటం నేర్చుకోండి. డిబేట్ లో మాట్లాడేటప్పుడు మీరు హాస్పిటల్స్ అన్నారు, హాస్పిటల్స్ ఏం చేశారు మీరు? రాష్ట్రంలో 18 లక్షల రేషన్ కార్డ్స్ తీసేశారు మీరు.
రాష్ట్రంలో 18 లక్షల రేషన్ కార్డ్స్ తీసేశారు. ఇప్పుడు స్కూల్స్ కి రంగులేస్తే డెవలప్మెంట్ కాదు హనుమంత్ రెడ్డి గారు, స్కూల్స్ కి రంగులేస్తే డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తారు. నువ్వేం చదువుకున్నా నాకు తెలియదు కానీ నువ్వేం చదువుకున్నా మాది కావాలి, నాది కావాలి. వచ్చేయి రేపు పొద్దున్నే, వచ్చేయి రేపు పొద్దున్నే, వచ్చేయి రేపు పొద్దున్నే. రా రేపు పొద్దున్నే వచ్చాయి, రేపు పొద్దున్నే వచ్చాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామన్నారు. తప్పుడు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, తప్పుడు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, ప్లీజ్ తప్పుడు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, తప్పుడు బాలగురుస్వామి గారు, బాలగురుస్వామి గారు, తప్పుడు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. అబ్యూజింగ్ వర్డ్స్ వద్దు ప్లీజ్. తప్పుడు మాటలు అనవసరం మాట్లాడు. బాలగురుస్వామి గారు, ఎన్ని స్కూల్స్ తీసేశారు ఈ రోజు? 4,000 బాలగురుస్వామి గారు తీసేశారు. ఎన్ని స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ నీకు తెలీదు, నీకు అసలు కుర్ర పని చేస్తున్నట్లేదు. బాలగురుస్వామి గారు, చిన్న పాయింట్ నాది. పని చేస్తే ఇవన్నీ మాట్లాడావు. ఈ రోజు 4 నుంచి 5,000 స్కూల్స్ తీసేశారు. ఈ రోజు రంగులేస్తే డెవలప్ అయినట్టు కాదు స్కూల్స్. ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ బోత్ ఆఫ్ యూ ప్లీజ్. ఒకేసారి మాట్లాడొద్దు, మీరు మాట్లాడేది జనాలకు వెళ్ళదు, ఎవరికి అర్థం కాదు. ప్లీజ్ ఈ రోజు బీఈడి హనుమంత్ రెడ్డి గారు, నల్లాడుతున్నారు. రైట్ బాలగురుస్వామి గారు, గురుస్వామి గారు, చిన్న పాయింట్. బాలగురుస్వామి గారు, బాలగురుస్వామి గారు, చెప్పండి. ఈ మధ్య నేను చంద్రబాబు గారు మీ పార్టీ అధినేత స్పీచ్లో కానీ సభల్లో కానీ నేను విన్నది ఏంటంటే వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటున్నారు. జగన్నే వ్యతిరేకిస్తున్నారు, ఆయన తీసుకొచ్చిన వ్యవస్థను కొనసాగిస్తాను అంటున్నారు. ఏంటిది, దీని అర్థం ఏంటి? అర్థం కాలేదు. సచివాలయ ఉద్యోగస్తులు టెస్ట్ రాసి వచ్చారు. వాలంటీర్లను అయితే వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండదు. సచివాలయాల్ని వాళ్ళని గవర్నమెంట్ టెస్ట్ రాసి వచ్చారు కాబట్టి వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది చేస్తారు. ఎందుకనంటే ఈరోజు పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీలను తీసేసి ఇన్ని బిల్డింగులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డబ్బులన్నీ వృధా అయిపోయినాయి కదా. ఆ డబ్బులు తీసుకెళ్లి పోలవరానికి పెట్టచ్చు, పట్టిసీమకు పెట్టచ్చు, లేదంటే రాజధానికి పెట్టచ్చు, లేదంటే వెనకబడిన రాయలసీమకు పెట్టచ్చు, లేదంటే ఉత్తరాంధ్రకు పెట్టచ్చు. దీనివల్ల ఒరిగింది ఏమి లేదు కదా. ఒకసారి ఆలోచించండి. అందువల్ల నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ప్రజలకు పాలన ఎలా అందించాలనే దాని మీద ఒక మంచి ఐడియా అయితే ఇచ్చినట్టున్నారు మన గురుస్వామి గారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వ రూలింగ్లో ఒక మంచి ఐడియా అయితే మీకు ఇచ్చినట్టుగానే ఉన్నారు. జనం దగ్గరికే తీసుకెళ్ళాలి, ఆ వ్యవస్థ బాగుంది, ఇంప్రెస్ అయినట్టున్నారు మీ పార్టీ అధినేత కూడా. ఏమంటారు? లేదు, ప్రజల వద్దకే పాలన అనేది గతంలో తెలుగుదేశం పార్టీలోనే వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది కాదు. వీళ్ళని చూసి నేర్చుకునేది ఏమీ లేదు. వీళ్ళని చూసి నేర్చుకునే పరిస్థితుల్లో మా పార్టీ కానీ, మా అధినేతలు కానీ, మా కూటమి కానీ లేదు. అంటే రిపీటెడ్గా అంటే కొన్ని స్కీమ్స్ మేబీ మీ పార్టీ అధినేత కూడా ఇంప్రెస్ చేశాయేమో అనేది కొంతమంది ఫీలింగ్. ఎందుకంటే ఇంటి దగ్గరకే వచ్చి ఆ సంక్షేమ పథకాలు అందిస్తాం, కానీ ఆ పాయింట్ కొంత జనాకర్షక ఉంది కాబట్టి ఆల్మోస్ట్ దాన్ని కూడా వ్యవస్థను కొనసాగిస్తామని అన్నారేమో అనేది చాలా మంది వాదన. అంటే గతంలో ఒకసారి మీరు చూసారంటే రాజశేఖర రెడ్డి పరిపాలనకు ముందు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కొన్ని సంక్షేమ పథకాలకి పేర్లు మార్చారు తప్పితే సంక్షేమ పథకాలు కొనసాగించారు. తర్వాత రాజశేఖర రెడ్డి పెట్టిన కొన్ని పేర్లు మార్చారు తప్పితే జనాలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు కొనసాగించారు. కాకపోతే వీళ్ళ వికృతి చేష్టల వల్ల వీళ్ళు చేసినవి తప్పితే జనాలకు పనికొచ్చేవి ఖచ్చితంగా తీసుకుంటాం, స్వీకరిస్తాం. అది జనాలకు మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు సార్. రైట్. అరుణ గారు, వ్యవస్థను కొనసాగిస్తామనంటున్నా రిపీటెడ్గా సభల్లో చెప్తున్న చంద్రబాబు మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మీ పార్టీ, మీ కూటమి మేజర్ షేర్ ఉన్నటువంటి పార్టీ అధినేత. సార్ డెఫినెట్ గా వ్యవస్థల్ని కొనసాగిస్తాము. అది ఎంతవరకు అంటే ప్రజలకు అవసరమైన మేర, అలాగే ఎలాంటి అవినీతి లేకుండా. ఇప్పటి వరకు వ్యవస్థల్లో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీ భావజాలంతో, అంటే కులం భావజాలంతో తీవ్రమైన అవినీతికి ప్రతి వ్యవస్థలోనూ చొప్పించారు. కాబట్టి ఆ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూనే వ్యవస్థను కొనసాగిస్తాం. ఇప్పుడు ఎవరైతే పార్టీలకు ఫేవర్ గా, వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఆ వ్యవస్థను యథావిధిగా అంతే ట్రాన్స్పరెన్సీగా కొనసాగించేలాగా ముందుకు తీసుకెళ్తారు. అది ప్రజలకు అవసరం మేర మాత్రమే. అవసరం లేనివి
వీళ్ళ ఓటు పాలిటిక్స్ కోసం ఏవైతే చేస్తున్నారో ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో వాటన్నింటిని కూడా క్లియర్ గా ప్రక్షాళన చేస్తారు. ప్రజల అవసరం ఎంతవరకు ఉంది, దాని ఆల్టర్నేట్ గా మనం ఏం చేయగలము, అదనంగా వాళ్ళకి ఇంకేమైనా కేటాయించి దాన్ని యూజ్ చేసుకోగలమా, ఇలాంటి అన్ని అంశాలను కూడా కూలంకుషంగా పరిశీలించి వాలంటీర్ వ్యవస్థని కూడా క్లియర్ గా నిర్మూలించడం కాకుండా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేక గతి లేక వాలంటీర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగ కల్పన చేసి తక్కువ స్థాయి చదువు ఉండి వాలంటీర్లుగా ఉన్న వాళ్ళకి స్థానికంగా ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించేసి డెఫినెట్ గా వాళ్ళనైతే నిరుద్యోగులు అయితే మార్చాం 100%. ఇప్పుడున్న పొజిషన్ కన్నా బెటర్ పొజిషన్ అయితే 100% పెడతాము. కానీ తప్పనిసరిగా ప్రజలకు అవసరమయ్యే మేర మాత్రమే ఉంటుంది. రాబోయే ఉమ్మడి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అటు ఓటర్ గా ఉన్న వ్యక్తి అలాగే ఇప్పటి వరకు ఉద్యోగిగా ఉన్న వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉండేలా చేస్తాం తప్ప కక్ష సాధింపు రాజకీయాలు అయితే చెయ్యం. వీళ్ళు పెట్టారు కదా అని మేము పూర్తిగా తీసి వాళ్ళ రోడ్డు వేసే పరిస్థితి అయితే ఉండదు. అదే జరిగితే కాపీ కొట్టారని అంటారా మళ్ళా? కాపీ ఇప్పుడు సార్ స్వతంత్ర ఉద్యమం చేసేటప్పుడు ముందు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోండి అన్నారని చెప్పేసి వెనకాల వచ్చేవాడు బ్రిటిష్ వాడు రాండి అనలేదండి. వెనకాల వచ్చేవాడు కూడా బ్రిటిష్ వాడు పోండి అంటేనే స్వాతంత్రం వచ్చింది మనకి. అవసరమైన మేర కాపీ కొట్టచ్చు, తప్పులేదు దాంట్లో. ఇప్పుడు ఈ ముసలి ఈ వృద్ధులకు ఇచ్చే పెన్షన్, వితంతువులకు ఇచ్చే పెన్షన్ ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు పెట్టింది కాదండి. అప్పుడు ఫస్ట్ లో ఇప్పుడు దామోదర సంజీవ్ గారు స్టార్ట్ చేశారు ఫస్ట్. అంటే నా పాయింట్ అరుణ గారు నా పాయింట్ ఏంటంటే పథకాలు ప్రవేశపెట్టడం వేరు, వాటిని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని తరీకాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఆ బెస్ట్ ప్రాక్టీస్ ఇదేమో ఇంటి దగ్గరికి పంపించడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనేది కొంతమంది వాదన. అర్థం కాలేదు సార్, నాకు కాల్ వచ్చింది వినరాలేదు. సంక్షేమ పథకాలు ప్రకటించడం వేరు, వాటిని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ చేసే విధానాలు కూడా సపరేట్ కొంత జనాన్ని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయి. లైక్ సపోజ్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వటం కానీ, కొన్ని పథకాలు తెలుసుకోవడం కానీ, అందుతున్నాయో లేవో తెలుసుకోవడం కానీ, ఇది కొంత జనాకర్షక స్కీమ్ లానే మనం భావించాల్సి ఉంటుంది కదా. పథకాలు తీసుకోవడానికి అర్హుడుగా ఉన్నవాడు ట్యాక్సులు కట్టడానికి అర్హుడు కాదు అన్న విషయం గమనించుకోవాలి. ఫస్ట్ పథకాలు తీసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళు మరి అంత లగ్జరియస్ గా ఉంటారు. దానికి ప్రజల మీద మళ్ళీ వీళ్ళని ఇంటికి తీసుకెళ్లి చేతిలో పళ్ళెల్లో పెట్టేసి వచ్చి ఆ పళ్ళెల్లో పెట్టిన దానికి ఖర్చు అంతా ప్రజల మీద వేసి ట్యాక్స్ రూపంలో పీడించే పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ గవర్నమెంట్ అదే ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తే కరెక్టే, ధరలు పెంచి వాళ్ళు తాట తీస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ అనేది రాబోయే ప్రభుత్వంలో క్రియేట్ అవ్వదు. ప్రజలకు ఆమోదయోగ్యంగానే పరిపాలన ఉండిద్ది. రైట్. హనుమంత్ రెడ్డి గారు ఈ పాయింట్, అరుణ్ గారు చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడే. సంక్షేమ పథకాలు ఇంటికే వచ్చి హనుమంత్ రెడ్డి గారు మీకే ఈ ప్రశ్న, మీకే ఇంటికే వచ్చి ఇవ్వటం, సంక్షేమ పథకాలు తెలుసుకోవడం, వాటి గురించి ఆరాధీయటం, పెన్షన్ అందించడం ఇంత ఓకే. కానీ ఆ ముసుగులు అంటే అది పక్కన పెట్టయితే వేరే రూపంలో జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో, రేట్లు పెంచడం కానీ, ధరలు పెంచడం కానీ, ఈ విధంగా ఇది ప్రాసెస్, ఇది కరెక్ట్ కాదు, దీన్ని నిర్మూలిస్తాం అంటున్నారు. ఇది వ్యాలిడ్ పాయింట్ అనుకుంటున్నాను. హనుమంత్ రెడ్డి గారు, ఇందాక మేడం గారు రాయపాటి అరుణ గారు చాలా తెలివిగా అబద్ధాలను ఒలవేస్తా ఉంటారు. ఎందుకనంటే ధరలు అంటున్నారు. మీరు బీఆర్కే న్యూస్, రాయపాటి అరుణ గారు లేకుంటే ఇంకెవరు వస్తారు రండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ అంగడికి వెళ్ళినా, ఏ కొట్టుకు వెళ్ళినా ఏ విధమైన రేట్లు ఉంటాయో, తెలంగాణలో ఏ విధంగా ఉంటాయో, బెంగళూరులో ఏ విధంగా ఉంటాయో, పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా ఉంటాయో, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్తారు అని చెప్తా ఉన్నా. తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళకు మళ్ళీ నవ్వెందుకు వస్తుందో మరి నాకు అర్థం కాలే. హనుమంత్ రెడ్డి గారు, మిమ్మల్ని పిలుస్తున్నా. సరే పెట్రోల్ గురించే తీసుకుందాం. పెట్రోల్ ఎందుకు డిఫరెన్స్ ఉంది? రేపు ఒక్కసారి రా, నువ్వు చిల్లర కొట్టుకురా. చిల్లర కొట్టుకు వస్తే సవాళ్ళు, పనికిరాని సవాళ్ళు ఎందుకు పనికిరావు? కానీ ఒకసారి లేదు, ప్లీజ్ అబ్యూజివ్ వర్డ్స్ వద్దు. ప్లీజ్ డిబేట్, ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డయాగ్రామ్. హనుమంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం సరికాదు. మీతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్యానలిస్ట్ ని అలా అంటాం కరెక్ట్ కాదు. హనుమంత్ రెడ్డి గారు, పక్క రాష్ట్రంలోకి పోండి, ఎంత రేట్లు ఉన్నాయో చూడండి అన్నారు మీరు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఒక్కసారి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ లో తగ్గించలా. పెట్రోల్ డీజిల్ రేట్లు నిజంగానే వేరియేషన్ ఉంది. హనుమంత్ రెడ్డి గారు, మీరు ఎంత కాదన్నా తెలంగాణలో ఏపీకి వేరియేషన్ ఖచ్చితంగా ఉంది, 10 రూపాయల పైనే ఉంది. భారతదేశం మొత్తం తగ్గిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే తగ్గల. ఇది మీకు తెలియదేమో, నిద్రపోతున్నారో నాకు తెలియదు. ఒకసారి నూనె ప్యాకెట్ మీద రేటు చూడు, సార్. చెప్తే ఎవరు వినరు. చూసే ప్రేక్షకులు అందరికి కూడా తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తున్నావా, మేము అబద్ధాలు చెప్తున్నాం అనేది చూసే ప్రేక్షకులకి అందరికి తెలుసు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు. ఏం తొందర వద్దు, జనాలు చూస్తా ఉన్నారు. నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది జనాలందరూ చూస్తున్నారు. వెయిట్ అండ్ సీ. అయిపోయింది అంటున్నా. నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పు సార్.
బీఆర్కే న్యూస్ సాక్షిగా కావల్లోకి వెళ్దాం. వాళ్ళ ఏ ఊరు ఎంచుకుంటారో హైదరాబాద్ ఎంచుకోమని చెప్పండి. ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోమని చెప్పండి. నేను బీఆర్కే న్యూస్ సాక్షిగా వెళ్దామంటున్నా. నేనేం తప్పుడుగో లేకుంటే వాళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పడంలే. నేను న్యూస్ ఛానల్ సాక్షిగా వెళ్దాం. అన్ని ధరలు చూపిద్దాం. బెంగళూరులో చూద్దాం, ఆంధ్రప్రదేశ్లో చూద్దాం, తెలంగాణలో చూద్దాం. నీ ఇష్టం వచ్చిన రాజ్యంలో నీ ఇష్టం వచ్చిన దాంట్లో చూద్దాం. ఇండియాలో ఎక్కడైనా సరే, ఎక్కడైనా ₹1 ఎక్కువ అంటే మాట్లాడదాం. దాని గురించి అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఇంకోటి ఊరికి వస్తా. కావల్లో నువ్వు స్కూల్ గురించి చెప్పావు. కావల్లో నీ స్కూల్ గురించి చెప్పావు. రంగులు మాత్రమే అంటున్నావు. మేము ఏం బిల్డింగ్లు ఇచ్చాం, స్కూల్లో ఏం అభివృద్ధి చేశాం, స్కూల్లో పిల్లలకు ఏమేం చేశాం. గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏం అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశామో సాక్షిగా మీకే సవాల్ విసురుతాండా. రేపే వెళ్దామంటే వెళ్దాం, లేదు వెళ్దాం, రేపే వెళ్దాం. దీని గురించి రైట్. థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు, రాయపాటి అరుణ్ గారు, అదేవిధంగా బాలగురుస్వామి గారు. రైట్, మీ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. టీడీపీలో జాబితా తర్వాత చెలరేగినటువంటి అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటేనే ఆ పార్టీకి, ఆ కూటమికి కొంత వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.